ఈ మార్నింగ్ 9 వరకు టిఫిన్ కోసం ఆయన ఇబ్బంది పడేవాడంట. అవును. లచ్చన్న గారు మన కృష్ణ ఓబరాయ్ హోటల్‌లో మంచి టిఫిన్ దొరుకుతుందంట, తీసుకురండి అని లచ్చన్న అంటే డ్రైవర్. ఆ! లచ్చన్న గారు వచ్చి డ్రైవరు టిఫిన్ పెట్టే వరకు అవును. అవును. విన్నాను మధ్యాహ్నం నేను. భోజనం వేళలో ఓ రోజు బాత్రూంలో పడిపోతే చిన్న దెబ్బ తగలటం, తర్వాత పార్షియల్ పెరాలిసిస్ రావటం హ్మ్. వేళ్ళకి. హ్మ్. హ్మ్. ఇవన్నీ చదివి విన్నది. నేనేం కళ్ళారా అవును. చూసింది కరెక్ట్. కాదు. కరెక్టే అండి. అవును. అందరు చెప్తే, అవును. పెద్దలు చెప్తే అవును. విన్నాను. నిజం. నిజం. లక్ష్మణ్ డ్రైవర్ కూడా ఆయన ఆఖరి ఘడియల గురించి చెప్పాడు, విన్నాం. అవును. ఈ పరిస్థితులు దేనికి ప్రభావం ఏ పరిస్థితికి కారణమైంది? ఆ టైంలో ఆయన చరిత్ర రాయటానికి వచ్చిన లక్ష్మీపార్వతి రామారావు గారికి దగ్గరయ్యారన్నది జగద్విదితం. అవును. దగ్గరై ఆ టైంలో ఆయన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి సేవ చేశారు. అవును. మందులిచ్చారు, అవును. భోజనం పెట్టారు, టైం కల్లా చూశారు. అలా ఉండటం వల్ల రామారావు గారి ఇంట్లో ఒక లక్ష్మీపార్వతిని ఉంటున్నారు. లక్ష్మీపార్వతి దగ్గర రామారావు గారు ఉంటున్నారన్న చర్చ ఎంత నీచంగా ఉంటుంది. అవును. కాబట్టి ఆయన ఏమన్నారంటే, ఇదొద్దు, వివాహం చేసుకుంటానన్నారు. వివాహం చేసుకున్నారు. రామారావు గారి గురించి అర్థం చేసుకుంటే, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే, ఆయన ఎందుకు వివాహం చేసుకోవాల్సింది వచ్చింది అన్నది అర్థమవుతుంది తప్ప, ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మాట్లాడి లక్ష్మీపార్వతి గారిని అవును. విమర్శించడం, అవును. రామారావు గారిని విమర్శించడం, రామారావు ఎలా చేశాడంటే, అవును. రామారావు గురించి విమర్శించడానికి ఎవడికి ఏ స్థాయి ఉంది? అవును. ఎవడి బ్రతుకులు ఎంత ఈ దేశంలో? కరెక్ట్. కరెక్ట్. లక్ష్మీపార్వతి గారు ఎన్ని త్యాగాలు చేసి ఆయనకు ఆఖరి నిమిషంలో సేవ హ్మ్. చేశారు. ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆమెకి అవును. ఓ కుటుంబం ఉంది. అయ్యో! ఆమె అవును. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అది తప్పది. నేను అది ఖండిస్తాను. అయితే హ్మ్. రామారావు గారిలా మేం చేశామని నేను అనుకోను.